శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకేం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది? గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్గా పెర్ఫార్మ్, అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే మీరు పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఏం లేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫై విత్ యూ అనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాలు పైచిలకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేశారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి, మీరు విద్యార్థులు చదవండి. అండ్ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, సెప్టెంబర్ నెల గురు కర్కాటకంలో ఉచ్చస్థితిలో, 5వ స్థానంలో శని మీనంలో వక్రంగా, 1వ స్థానంలో రాహు కుంభంలో, 12వ స్థానంలో కేతు సింహంలో, 6వ స్థానంలో ఉంటున్నారు. సెప్టెంబర్ 18న కుజుడు కర్కాటకంలో ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 7న బుధుడు కన్యలో, సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యలో ఉన్నారు. గురువు 5వ స్థానంలో ఉచ్చస్థితి, లగ్నాన్ని కూడా బలపరచడం, లగ్నంలో వక్ర శని కారణంగా పనులు నెమ్మదిగా సాగడం, వేగం కంటే స్థిరత్వం, అదృష్టం కంటే సరైన నిర్ణయం ఈ నెల మీకు చాలా మంచిదని కూడా చెప్పచ్చు. ఫస్ట్ వ్యాపారస్తులకి ఒప్పందాలు, క్లయింట్ మీటింగ్, భాగస్వామ్యాలు, బిజినెస్ నెగోషియేషన్స్ మెరుగుపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఆర్డర్లు వచ్చే అవకాశాలు, పెండింగ్ చర్చలు, పాత కస్టమర్లు మంచి అవకాశాలు వస్తున్నాయి. కొత్త ఆలోచనలు వ్యాపారంగా మార్చుకునే అవకాశాలు పెరుగుతున్నాయి. శని లగ్నంలో ఉండడం వల్ల పెద్ద పెట్టుబడి విషయంలో తొందరపడకండి. కుజుడు 5వ స్థానంలో 18 తర్వాత ఉండడం వల్ల ఎక్స్పాన్షన్ మీ యొక్క బిజినెస్ కి చాలా మంచి అవకాశాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నప్పటికీ డబ్బులు నిల్వ చేయడంలో ఈ నెల ముఖ్యమైనటువంటి పరీక్ష. రాహు 12వ స్థానంలో ఉండడంతో అనవసరమైన ఖర్చులు, విదేశీ ఆన్లైన్ చెల్లింపులు, ప్రయాణ ఖర్చులు, ఇంటి వ్యక్తిగత సౌకర్యాల ఖర్చులు ఇవన్నీ పెరిగే అవకాశాలు. ఒక్కసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం కంటే కూడా దశల వారీగా పెట్టుబడి పెడితే చాలా మంచిది. గురువు 5వ స్థానంలో ఉండడం వల్ల షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ మీద కాన్ఫిడెన్స్ పెరగవచ్చు. శని వక్రస్థితి, రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల అప్పు చేసి ట్రేడింగ్ చేయకండి, లెవరేజ్ అధికంగా ఉపయోగించకండి, రెమ్యునరెన్స్ ఆధారం కొనుగోలు చేయకండి, స్టాప్ లాస్ లేకుండా స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయకండి. జ్యోతిష్య గోచార ఆధారంగా మాత్రమే షేర్ మార్కెట్ కొనుగోలు అమ్మకం చేయడం సురక్షితం కాదు. మీరు బాగా అనలైజ్ చేసి పెట్టుబడి పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెండింగ్ ఫైళ్లు, పరీక్ష, ఇంటర్వ్యూ, అధికారం సంబంధ విషయంలో పనులు నెమ్మదిగా అయినా ముందుకు వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి తీసుకుంటే సెప్టెంబర్ 2వ వారం నుంచి కమ్యూనికేషన్, క్లయింట్స్ హ్యాండ్లింగ్, టీమ్ కోఆర్డినేషన్ బలపడతాయి. సెప్టెంబర్ 17 తర్వాత సూర్యుడు 7వ స్థానంలో రావడం వల్ల సీనియర్ మేనేజ్మెంట్ లేదా క్లయింట్ ముందు మీ పనితీరు చూపించే అవకాశం ఉంటుంది. అయితే మాటలో కఠినత్వం తగ్గించుకోవాలి, టెక్నికల్ గా ఉపయోగించండి. సర్వీస్ సెక్టార్లో క్లయింట్ బేస్డ్ వర్క్, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్, టెక్నాలజీ, ఆన్లైన్ సర్వీస్ ద్వారా అవకాశాలు కనిపించే అవకాశాలు బాగున్నాయి. డాక్టర్స్, తర్వాత అడ్వకేట్స్, చార్టెడ్ అకౌంట్స్, అస్ట్రాలజర్స్, ఇలాంటి వాళ్ళకందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకు పరిచయాలు పెరిగే అవకాశం ఉన్నాయి. శని లగ్నంలో ఉండడం వల్ల రాజకీయంగా ఇన్స్టెంట్ రికగ్నేషన్ కంటే నెమ్మదిగా రెప్యుటేషన్ నిర్మించుకోవడం,
ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల వెనక జరుగుతున్న రాజకీయ అపార్థాలు, రహస్య చర్చల విషయం జరుగుతాయి. మాట కంటే పని మీకు చాలా బలం, చాలా ముఖ్యంగా చూసుకోండి. సినిమా రంగంలో గురువు 5వ స్థానంలో ఉండడం వల్ల సినిమా సృజనాత్మకత, రచన, దర్శకత్వం, సంగీత, నటన వంటి రంగాల్లో మంచి ప్రేరణ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కొత్త కాన్సెప్ట్ ఉన్న వారికి అవకాశం ఉంటుంది. అయితే నిర్మాతలు, పెట్టుబడిదారులు ఒప్పందాలు చేసుకునేటప్పుడు డాక్యుమెంటేషన్ తప్పనిసరి. టీవీ, మీడియా, యూట్యూబ్, డిజిటల్ వారికి డిజిటల్ కంటెంట్, అస్ట్రాలజీ, ఎడ్యుకేషన్, స్పిరిచువల్ కంటెంట్, కన్సల్టెన్సీ, ఇంటర్వ్యూ, పబ్లిక్ స్పీకింగ్ వంటి రంగాల్లో ఆడియన్స్ ఎంగేజ్మెంట్ పెరిగే విధంగా, లీడ్ జనరేషన్ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 నుండి 26 మధ్య బుధుడు కన్నిలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ మరియు పబ్లిక్ డీలింగ్స్ కి ప్రత్యేక బలం ఇస్తుంది. ఈ నెల యూట్యూబర్స్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పరంగా తీసుకుంటే సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు కర్కాటకంలో రావడం వల్ల ప్రాపర్టీ మ్యాటర్స్ లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. స్థలం కొనేటప్పుడు పత్రాలు, ఈసీ, టైటిల్ అప్రూవల్ పూర్తిగా పరిశీలించండి. ఇంపల్సివ్ పర్చేస్ కంటే కూడా బడ్జెట్ ప్రకారం కొనడం చాలా మంచిది. కుటుంబ జీవితం శని లగ్నంలో ఉండడం వల్ల మీరు కొంత సీరియస్ మూడ్లో ఉండొచ్చు. దాని ప్రభావం వల్ల మీరు వినడం నేర్చుకుంటే సమస్య తగ్గుతుంది. పెద్దల సలహాలు ఉపయోగించుకోండి. మీ సంతాన విషయంలో పిల్లల విద్య, పిల్లల భవిష్యత్తు, సంతానం సంబంధించిన శుభవార్త, పిల్లల ప్రతిభను గుర్తించడానికి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశాజనకమైన గోచార బలాన్ని అందించండి. ఇక ప్రేమికులకు స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్ అవసరం. సెప్టెంబర్ 2వ వారం తర్వాత సంబంధాలు సీరియస్ డిస్కషన్ రావచ్చు. వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి ప్రపోజల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది సరైన వ్యక్తిని తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా కాంపబిలిటీ పరిశీలించి వివాహం చేసుకుంటే మంచిది. రైతులకి వ్యవసాయ ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశాలు. నీరు, విత్తనాలు, ఎరువు, పంట పెట్టుబడుల విషయంలో ఖర్చులు మిశ్రమంగా ఉంటాయి. కుజుడు 18 తర్వాత కర్కాటక రాశిలో ఉండడంతో నీరు, భూమి సంబంధించిన విషయాలు జాగ్రత్త అవసరం. ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలన్నీ కూడా చక్కబడతాయి. మెట్ట పంటలు చాలా కలిసి వచ్చాయి. విద్యార్థులకి 5వ స్థానంలో గురువు ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్, అండర్స్టాండింగ్, మెమరీ, హయ్యర్ ఎడ్యుకేషన్, కాంపిటేటివ్ ప్రిపరేషన్ అన్ని కూడా చాలా కలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో చదివిన దాన్ని రివిజన్ చేయడం చాలా ముఖ్యం. స్పోర్ట్స్ ప్రతిభతో పాటు డిసిప్లిన్ పెడితే మంచి ఫలితాలు. ఓవర్ ట్రైనింగ్ వల్ల ఒత్తిడి రాకుండా చూసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా విదేశీయంగా రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల ఫారిన్ కనెక్షన్ చాలా బలంగా కనిపిస్తుంది. దీంట్లో ఏ రకమైనటువంటి కనెక్టివిటీ అంటే ఉద్యోగం, హయ్యర్ ఎడ్యుకేషన్, బిజినెస్, క్లయింట్స్, ట్రావెల్, జాబ్, ఆన్లైన్ ఇంటర్నేషనల్ వర్క్స్ వంటి అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ వీసా డాక్యుమెంటేషన్ ఉన్న వారికి సెప్టెంబర్లో ఫాలోఅప్ చేయడం మంచిది. కోర్టు లీగల్ విషయంలో పాత కేసులు లేదా పెండింగ్ విషయంలో నెమ్మదిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నాయి మాతో ద్వితీయంలో. అయితే కోర్టు మ్యాటర్లో జ్యోతిష ఫలితం మాత్రమే ఆధారపడకుండా మంచి అడ్వకేట్ని కూడా చూసుకుంటే చాలా మంచిది. శని లగ్నంలో ఉండడం వల్ల అలసట, ఆరోగ్యపరంగా నిద్రలో అంతరాయం, జాయింట్ బాడీ స్టిఫ్నెస్, స్ట్రెస్, నిర్లక్ష్యం వల్ల చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోకాళ్ళకు సంబంధించి లేదా పొత్తి కడుపుకు సంబంధించి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి డాక్టర్ని సంప్రదించండి. ప్రతి శనివారం నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేసి దీపం వెలిగించండి. 108 సార్లు ఓం శనైశ్వరాయ, ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి ఓం శనైశ్వర అని జపం చేయండి. గురువారం పసుపు, శనగపప్పు లేదా పసుపు రంగు వస్తువులు దానం చేయండి. గురువారాల్లో మంచి గురువు యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. విద్యార్థులకి సంతానం కోసం గురువారం గురుదేవత దక్షిణమూర్తి ప్రార్థన చేయండి. రాహుకేతు ప్రభావం తగ్గించడం కోసం శివారాధన, నాగదేవత ప్రార్థన చేయండి. అదృష్ట రంగు ఈ నెల పసుపు, లేత పచ్చ, క్రీమ్ కలర్ కలిసి వస్తుంది. అదృష్ట దినాలు గురువారం, బుధవారం. అదృష్ట సంఖ్యలు 3, 5, 7. ముఖ్యమైనటువంటి దేవత ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన చాలా మంచిది. అనవసరమైన ఖర్చులు, తొందరపాటు పెట్టుబడులు, కోపంతో నిర్ణయాలు, అధిక ఆలోచన ఇది తగ్గించారంటే ఈ నెలంతా కూడా మీరు చాలా అద్భుతంగా ఉంటారు. మీనరాశి మిత్రులారా, 7.5 ఉంది కాబట్టి గురు యోగంగా ఉన్నాడు, శని డిఫరెంట్గా ఉన్నా కూడా మీరు ఆలోచనతో ముందుకెళ్తే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా 12 రాసులు, ద్వాదశ రాసులు మిత్రులందరూ కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో
బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించే ప్రపంచానికి అంకితం ఇచ్చిన ఆ దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకొని, మన దేవాలయం జీవకోన అనే ప్రాంతంలో తిరుపతిలో ఉంటుంది. అద్భుతమైనటువంటి దేవాలయం, కార్యసిద్ధి కలిగించే దేవాలయం. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో. లేదా గురుగారు మీ దగ్గరే మేము చెప్పుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నంబర్ మా డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి ఫస్ట్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చేసిన తర్వాత మీకు టైం స్లాట్ ఇస్తారు. మీరు వీడియో కాల్లో నాతో మాట్లాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆ నంబర్లో డిస్ప్లే కనపడ్డ వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపిన తర్వాతనే మీకు రిప్లై అనేది వస్తుంది. ఇంకను నాకు శక్తివంతమైనటువంటి ఇంకేమైనా ప్రోడక్ట్ ఉందంటే తప్పకుండా కరుంగాలిమాల, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల 48 రోజులు పూజ చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి, చండి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు అందించడం జరుగుతుంది. మాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాం. ఏదో ఆన్లైన్లో కనపడిందండి, మీ ఫోటో వేసుకొని అమ్ముతున్నారండి, మీ ఫోటో వేసుకొని చెప్తున్నా అంటే ఐఎమ్ నోవే రిలేటెడ్. మా ఆర్గనైజేషన్తో మాట్లాడిన తర్వాతనే మీకు బుకింగ్ ఉంటుంది. మళ్ళీ నన్ను చూసిన తర్వాతనే, నాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది డూప్లికేట్ మార్కెట్లో తిరుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో కనబడి అవును అని అంటేనే కొనండి, లేకపోతే కొనకండి. విజయవస్తు. శ్రీమాత్రే నమః. ఒక అద్భుతమైనటువంటి ఒక వస్తువుతో శీఘ్ర వరప్రసాదిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి వస్తువుతో మనం ముందుకు వచ్చాం. శ్రీచక్రం, పంచలోహ శ్రీచక్రం. ఈ శ్రీచక్రం ఉంది చూసారా, సుమారుగా ఒక 400 గ్రాముల బరువుతో ఉన్నటువంటి ఒక శ్రీచక్రం, మరియు 2.7 ఇంచెస్ విడుతులోను, అంగుష్ట ప్రమాణం అంటే మన యొక్క బొటన వేలు కంటే సగం ప్రమాణంలోనే ఉన్నటువంటి ఒక యంత్రం. పంచలోహంతో తయారు చేసింది. దీన్ని కాపర్, బ్రాస్, వెండి, బంగారం, ఇనుముతో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు అన్నమాట శ్రీచక్రం. దీన్ని సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత అనే మంత్రం దీనికి. దీనిలో ఎలా ఉంటుంది అని అంటే, చాలా మంది ఇప్పుడు పిరమిడ్స్ పెట్టుకొని వాళ్ళ ఆఫీస్ రూమ్లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ పెట్టుకుని, పిరమిడ్స్ అంటే ఏంటి, ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి సమాధులు పెట్టే ఒక త్రికోణకారమైనటువంటిది. దాన్ని పెట్టుకొని మనం ఐశ్వర్యం ఉంటున్నాం. కానీ ఆదిశంకరుల కాలం నుంచి ఉన్నటువంటి శ్రీచక్రానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రీచక్రం నుదుట రాత ఉంటేనే మీకు కనబడుతుంది, మీ ఇంటికి రాగలదు. మరి దీనివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అంటే ఐశ్వర్య అభివృద్ధి ఉంటుంది, రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది, సినిమాలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు ఉంటుంది, వ్యాపార స్థలంలో మీ యొక్క కౌంటర్లో పెట్టుకోండి, ఆఫీస్లో అయితే మీ టేబుల్ మీద పెట్టుకోండి, మీ ఇంటిలో అయితే దేవుడి ఇంట్లో పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ శ్రీచక్రము దీన్ని మేము ఒక మంచి ఒక బ్లాక్ లాగా తయారు చేసి ఉంటాం అన్నమాట. దీన్ని పంచలోహం బ్లాక్ని దీన్ని ఒక జర్మన్ నుంచి తెప్పించినటువంటి మిషనరీలో దీన్ని లోడ్ చేస్తే 36 అవర్స్ అవుతుందండి. ఒక్క శ్రీచక్రం తయారవ్వాలంటే 36 గంటలు అవుతుంది. మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మీ గోత్రనామావళితో, మీ నక్షత్రంతో వర్జ్యం లేకుండా చూసి ఆ సమయంలో లోడ్ చేసిన తర్వాత ఇది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత 11 రోజులు మీ గోత్రనామావళితో మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో మీ గోత్రనామావళితో ప్రతినిత్యం పూజ చేసి తర్వాతనే మీకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆర్డర్ చేశారంటే సుమారుగా 14 రోజులు అవుతుంది మీకు అందియడానికి. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం, వాస్తు దోషం నివారణ, మీరు అనుకున్నదల్లా కూడా జరుగుతుంది. మరి 100% జరుగుతుందా? ఇది మార్కెట్లో ఎవరో చెప్తుంటారు కదా అని అంటే కాదండి. ఇప్పుడు చూడండి, ఒక ఫోన్ మనం వాడుతున్నాం, ఒక ఐఫోను, ఏదో ఒక ₹1,00,000 ₹1,50,000 పెట్టి ఒక ఫోన్ వాడుతున్నాం. ఆ కంపెనీ వాడు ఏం గ్యారంటీ ఇస్తాడు? నా ఫోన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నాడు. మరి వెంటనే దానికి ఒక ₹100 ఛార్జర్ ఇస్తాడు. ఆ ఛార్జర్తోనే ఆ ఫోన్ పనిచేస్తుంది.
మరి దాని అర్థం ఏంటి? ఈ యొక్క యంత్రం పొందడం కాదు, మీరు మీ ఇంటిలో దీనికి కావాల్సినటువంటి మంత్రంతో జపం చేసుకోవాలి. ఏమంటే దీనికి ప్రతినిత్యం పూజ చేయాలంటే ఆల్రెడీ పూజ అయ్యి ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే పూజ ప్రతినిత్యం అభిషేక ఆరాధనతో పూజ చేస్తే ఇంకా విశేషం. లేదా మీ యొక్క ఆఫీస్లో టేబుల్ మీద ఉన్నటువంటి ఆ యొక్క శ్రీచక్రానికి ఓ పువ్వు పెట్టి దండం పెట్టండి. మీ కౌంటర్లో ఉన్నటువంటి శ్రీచక్రానికి దండం పెట్టండి. మీ బీరువాలో ఉన్నదానికి దండం పెట్టండి. చాలా మంచిది. ఆల్రెడీ దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేస్తే మీకు అందిస్తాం. చాలా అద్భుతమైనటువంటి యొక్క శ్రీచక్రం. ఈ శ్రీచక్రం దొరకడం ముగ్గురు అమ్మలకు ఉన్నటువంటి శ్రీ మాతా స్వరూపిణిగా ఉన్నటువంటి శ్రీ విద్యా మాయా స్వరూపిణిగా ఉన్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రం యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, కావాలనుకుంటే ఫస్ట్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మాకు శ్రీచక్రం కావాలని వాట్సాప్ పెట్టండి. మా యొక్క అడ్మిన్ ఛానల్ అందరూ కూడా మీకు రిప్లై ఇస్తారు. నాతో మాట్లాడండి. నేను మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ యొక్క శ్రీచక్రం ఎలా ఉంటుందో అలా మీకు అందిస్తాం. ఈ యొక్క శ్రీచక్రం పంపడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ బాక్స్లో పెట్టి పంపిస్తున్నాం. ఈ బాక్స్లోనే ఇలా ఉంటుందన్నమాట. దీనికి ఒక పుస్తకం కూడా ఉంటుంది. శ్రీచక్ర ఆరాధన ఒక పుస్తకం కూడా దీంట్లో ఉంటుంది. తర్వాత కుబేర కుంకుమ, దీంతోనే అర్చన చేసి ఆ కుంకుమను ఇస్తాము. ఈ శ్రీచక్రాన్ని ఇందులో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పాదుక కూడా ఇస్తున్నాము. తర్వాత లక్ష్మీ కుబేర కాయిన్స్ అర్చన చేయడానికి వీలుగా ఒక 18 కాయిన్స్ను ఒక మాలను కూడా దాంట్లో పెట్టి ఇస్తున్నాం అన్నమాట. ఇలా ఒక బాక్స్లో అద్భుతమైనటువంటి ప్యాకింగ్లో మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు వచ్చి స్వయంగా మన ఆఫీసులో కూడా తీసుకోవచ్చు, లేదా ఇలా మీకు డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట. దీని ఇంకా కొంచెం క్లోజ్ జూమ్లో మీకు అన్ని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాము. కావలసిన వారు పొందండి. విజయవస్తు. ఇంకొకటి ఉంది. దిస్ ఇస్ ప్యూర్లీగా రైట్ కమాన్. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అవకాశం ఎలా ఉంటుందంటే, గురుగారు మేము మీ దగ్గర జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నామండి. చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు, ప్రిడిక్షన్ కూడా చేస్తున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. రీచ్ అవ్వలేకపోతున్నాం గురుగారు, రకరకాలైనటువంటి ఫోన్స్ కనబడుతున్నాయి, అవన్నీ మీవేనా అంటే, కొన్ని ఛానల్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ పేరును వేసుకొని అడ్మిన్స్ అంతా కూడా వేసుకొని అడుగుతున్నారు, మీరు పొందవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నా దగ్గరికే వస్తుందండి విషయం అంతా కూడాను. నేను మాట్లాడిన తర్వాత, నాతో అప్రోచ్ అయిన తర్వాత మీరు తప్పకుండా చేయొచ్చు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. నేను చెప్పగానే, మీ జాతకం చెప్పగానే మీ జీవితం మారిపోతుందని మట్టుగా అనుకోకండి. మీ జీవితంలో ఎక్కడ బ్రేక్ అయ్యారో ఆ బ్రేక్కి కారణాలు ఏంటో దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పే ఒక సలహా మాత్రమే జాతకం. పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క అక్యురేట్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందగలరు. మీరు ఎక్కడ స్టక్ అయ్యారో దానికి నేను మీకు రెఫరెన్స్ చేసి ఇలా ముందుకు వెళ్ళండి అని చెప్పి గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఒక గురువుగా నా బాధ్యత. అవకాశం ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చు. విజయవస్తు.